ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కొమరంభీం కాలనీలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మావల మండల కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకు ఘనంగా విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర కో-కన్వీనర్ గూడెం గణేష్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రజాస్వామ్యవాద వలస పరిపాలనతో సహా దేశంలో జరిగే భూస్వామ్య పెట్టుబడిదారీ దోపిడీని నిర్మూలించినప్పుడే, అన్ని రకాల పీడనలకు అంతం పలికినప్పుడే భారత ప్రజలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని, దోపిడీ అసమానతలు లేని సోషలిస్టు రాజ్యమే తన విప్లవ లక్ష్యమని ప్రకటించిన షహీద్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురుల విప్లవ స్ఫూర్తిని కొనసాగించడమే అమరవీరులకు నిజమైన నివాళులర్పించడం అవుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గూడెం గణేష్, తుడుందెబ్బ కో-కన్వీనర్తో పాటు వెట్టి మనీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి, గూడెం రేణుక మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, ఉయిక ఇందిరా మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు, ఆత్రం గణపతి డివిజన్ ఉపాధ్యక్షులు, వెడుమ ముకుందరావు మావల మండల అధ్యక్షులు, చాకటి సురేష్, తొడసం ప్రకాష్, కొమ్రా గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ విప్లవ వీరుల ఆశయాలను భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల ఆశయాలను భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల ఆశయాలను అమర వీరులకు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కొమరంభీం కాలనీలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల యొక్క వర్ధంతిని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మావల కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా 1931లో వాళ్ళు చేసినటువంటి మహత్తరమైనటువంటి త్యాగ ఫలితంగా ఇవాళ స్వాతంత్రం కంటే పూర్వమే ఆ రోజు వాళ్ళు అణగారిన వర్గాల ప్రజల కోసం ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆ రోజు జరిగినటువంటి రష్యా 1917 మహత్తర సోషలిస్ట్ విప్లవంతో ప్రేరణ పొంది గదర్ పోరాట స్ఫూర్తి వీరులతో వాళ్ళ యొక్క ఉత్తేజాన్ని పొంది వాళ్ళు భారతదేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలు నశించాలి, సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల దోపిడీ నశించాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు సమానత్వం కావాలని చెప్పేసి వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాడి 1931 మార్చ్ 23న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను ఉరితీసి నేటికి 94 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఈరోజు మనం వాళ్ళ పోరాట స్ఫూర్తితోటి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకు కావాల్సినటువంటి హక్కులను చట్టాలను కోసం పోరాడాలని చెప్పేసి ఇక్కడ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మావల మండల కమిటీ మరియు జిల్లా కమిటీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆ పోరాట వీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క పోరాట వీరులు తమ ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమానత్వం స్వేచ్ఛ కావాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళు పోరాడి వీరమరణం పొంది నేటికి 94 సంవత్సరాలు అయింది. ఆయా వాళ్ళ ఆశయాలను కొనసాగించినప్పుడే మనం వాళ్ళకు ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా నేటి యువకులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురుల యొక్క పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకొని మనమంతా కూడా వాళ్ళ బాటలో పయనించి అప్పుడే వాళ్ళకు మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా మనం వాళ్ళ ఆశయాలను కొనసాగిద్దామని చెప్పేసి మరొకసారి ఈరోజు గుర్తు చేస్తూ వాళ్ళకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్, భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్.